గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి చెందిన ఘటన ఫారూక్ నగర్ మండల పరిధిలోని ఏలికట్ట గ్రామంలో చోటు చేసుకుంది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జితేంద్ర కుమార్ వర్మ గత రాత్రి మద్యం తాగుతూ చికెన్ కర్రీతో భోజనం చేస్తుండగా హఠాత్తుగా కింద పడిపోయినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించగా చికెన్ ముక్క ఎముక గొంతులో ఇరుక్కుని మృతి చెందినట్టుగా నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై మరి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి. సో డాక్టర్లు తేల్చింది చికెన్ ముక్క వల్లే మరణం సంభవించిందా ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, గొంతులో చికెన్ ముక్క ఇరుక్కునే వ్యక్తి మృతి చెందినట్టు వైద్యులు కూడా చెప్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన జితేంద్ర కుమార్ వర్మ, ధర్మేందర్ తివారీ ఇద్దరు కూడా గత కొంతకాలంగా ఎలికట్ట గ్రామంలో అద్దె గది తీసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. అక్కడ కార్మికులుగా పనిచేస్తున్నారు అక్కడ పరిశ్రమల్లో. అయితే రాత్రి చికెన్ వండుకొని పూరీలు చేసుకుని తిన్నారు. ఒక్కసారిగా జితేంద్ర కుమార్ భోజనం చేస్తూ కింద పడిపోయారు. పక్కనే వచ్చి చూసే వరకు అతను చనిపోయి ఉన్నాడు. విషయాన్ని అక్కడున్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత క్రూజ్ టీం వచ్చి కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించింది. ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. వైద్యులు గొంతులో చికెన్ ముక్క ఇరుక్కొని మృతి చెందినట్టు నిర్ధారించారు. ధర్మేందర్ తివారీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు గొంతులో చికెన్ ముక్క కొంత ఇరుక్కొని శ్వాస ఆడకపోవడంతోనే మృతి చెందినట్లు షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అయితే చెప్తున్నారు. హరి, ఓకే విక్రమ్.